చార్మినార్ హైదరాబాద్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ చార్మినార్. మరి ఈ చార్మినార్ దగ్గర ఉన్న ఈ లాడ్ బజార్ గురించి మీకు తెలుసా? అలాగే ఈ మార్కెట్లో దొరికే లక్క గాజుల గురించి మీకు తెలుసా? చార్మినార్ దగ్గర ఉన్న లాడ్ బజార్లో లక్క గాజుల తయారీ మరియు వ్యాపారానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది కుతుబ్షాహీల కాలంలో మొదలైంది. పర్షియా మరియు మధ్య ఆసియా నుంచి వచ్చిన కళాకారులు ఈ లక్క గాజుల తయారీ కళను హైదరాబాద్కి తీసుకువచ్చారు. తరువాత ఇది నిజాముల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఈ లక్క గాజుల తయారీ వాటి అందమైన రంగులు మరియు డిజైన్లకు ప్రసిద్ధి చెందాయి. మరియు అనేక పండుగలు ముఖ్యంగా పెళ్లిళ్లకు ఈ లక్క గాజులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. చార్మినార్ దగ్గర ఉన్న మిట్టికా షేడ్ దగ్గర ఉన్న ఇక్కడ చార్ కమాన్ దగ్గర ఇక్కడ లక్క గాజులు అయితే చాలా ఫేమస్ ఉంటాయి. బ్యాంగిల్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ల్యాక్ బ్యాంగిల్స్ అని. ఇప్పుడు ఈ మధ్యలో మనము సోషల్ మీడియాలో కూడా ఎక్కువ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ యొక్క ల్యాక్ బ్యాంగిల్స్ ఎట్లా తయారు చేస్తారో ఆ ప్రాసెస్ అనేది మనం చూద్దాం, ఆ విధానం అనేది ఎట్లుంటుందో. చార్మినార్ గుల్జార్ రోడ్ నుంచి లోపలికి వస్తే మనకు మిట్టికా షేర్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ లైన్లో కంప్లీట్గా మొత్తం ఇక్కడ ఈ ల్యాక్ బ్యాంగిల్స్ తయారీ అయితే దుకాణాలు ఉంటాయి. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వెరైటీ ఆఫ్ డిజైన్స్ అండ్ వెరైటీ ఆఫ్ కలర్స్ కూడా ఇక్కడ రెడీగా కూడా ఉన్నాయి. మనం డైరెక్ట్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మనకు నచ్చిన కలర్, మనకు నచ్చిన డిజైన్గా మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. క్యా నామ్ హై ఆప్కా? मेरा नाम मोहम्मद इब्राहिम है। इब्राहिम जी, तो बोलिए आपका ये कैसा, कितने साल से बना रहा आप ये लैक बैंगल्स? ये तो देखिए थर्ड जनरेशन है ये। थर्ड जनरेशन। अच्छा, वैसा तो मैं 24 ईयर से बना रहा हूँ अभी। 24 ईयर से आप बना रहे हाँ, ये लाइन में हूँ। अच्छा, तो इसका प्रोसेस क्या है, ये मटेरियल क्या है, कैसा बनता है? ये ये देखिए मटेरियल लाख है। ये लाख है। मतलब कैसा बनता हो, ये किससे लाख बनता? झाड़ से आता है, बाहर से होके आता, बाहर से आता कि मटेरियल इसका। अच्छा, మెటీరియల్ బాహర్ से आता. సో ఈ మెటీరియల్ అయితే బయట నుంచి వస్తుందంట. బయట నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ తీసుకొని దీన్ని అయితే ఈ విధంగా చేయడం జరుగుతుంది. లాక్ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇట్లా వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఇట్లా వేడి చేస్తారు అనమాట. ఇట్లా ఈ బొగ్గులు ఉంటాయి, వేడి చేసి ఈ విధంగానైతే ప్రాసెస్ అయితే ఉంటుంది. कितना टाइम लगता है भाई ये बैंगल बनाने को, एक जोड़ा बनाने को, एक पेड़ के लिए? एक पेड़ के लिए 10 से 15 मिनट्स में तैयार हो जाता है। అచ్చా, ఒక్క పేరు బ్యాంగిల్స్ చేయడానికే 10 to 15 minutes టైం పడుతుందంట. సో మనకైతే చూసినాం కదా, కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. మనం ముందు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు దాని ప్రకారంగానైతే ఇక్కడ ఇవన్నీ చేస్తారు. అండ్ ఇక్కడ చూడవచ్చు, ఇవన్నీ కలర్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టారు. సో ఇట్లా మనం ఏ కలర్ అయినా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. డిజైన్స్, బ్యాంగిల్స్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. సో ముందుగా మనం కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కలర్ అయితే ఇక్కడ ఒక్కొక్కటి తీసుకుని అయితే యూజ్ చేసిండు కదా ఇవన్నీ. సో ఇప్పుడు ఇట్లా ఈ విధంగానైతే ఇది చేస్తారు. మళ్ళీ ఒక బ్యాంగిల్ షేప్లోకి అయితే తీసుకొని వస్తారనమాట. ఇది ఇవంతా బాగా గరం करते हुए करना पूरा हीट करे तो ही होता है, बगैर हीट करे होता ही नहीं। బ్లాక్ బ్యాంగిల్ మొత్తం ప్రాసెస్ కూడా హీట్ చేసే చేయాల్సి ఉంటుందంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నిప్పులు అయితే పెట్టడం జరిగింది. ఇదంతా కూడా వేడిగా ఉంది. 3 बैंगल्स का 1 पीस बनता है। 3 बैंगल्स का 1 पीस। अच्छा, थ्रेडिंग बैंगल्स। अभी ये पीस जो है ना, इसमें कितने बैंगल्स? अभी 2 पीस आया है तो 1 बैंगल्स बनता। अच्छा, 2 पीस आया तो 1 बैंगल। अच्छा, ये जो डिज़ाइन है ऐसा क्या बोलते हैं डिज़ाइन का? ये छोटी का डिज़ाइन, छोटी అంటే మనం జడ వేసుకుంటాం కదా, అల్లితారు కదా, అట్లా ఆ డిజైన్ అనమాట. సో అందు గురించి ఇవి 2 and 3 కావాలన్నా కిత్తే ఉన్నా భయ్య, పూరే 3 ఉన్నా. సో ఇట్లా 3 పీసులు అయితే ఈ యొక్క బ్యాంగిల్ తయారవుతుందంట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదైతే జడ అల్లినట్టు అయితే అల్లుతున్నాడు. అంటే ఆ బ్యాంగిల్ డిజైన్ ప్రకారంగా జడ డిజైన్ అనమాట బ్యాంగిల్. సో ఇక్కడ ఈ యొక్క క్యాబుల్తో 3 పీసెస్, ఈ 3 పీసెస్ ఇట్లా తీసుకొని అయితే ఇవి అల్లడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకో డిజైన్ బ్యాంగిల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. జిగ్జాగ్ మోడల్ అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందంట ఇది.
సో ఇప్పుడు ఇది వచ్చేసి మల్టీ కలర్ జిగ్జాగ్ బ్యాంగిల్ అనమాట. చూస్తున్నారు కదా మల్టీ कलर है. ये क्या अभी डाले सो ये जो चूरन है ना ये जो है सो लाख है. ये भी लाख ही है. प्योर लाख रहता है. अच्छा ये प्योर लाख रहता है. कलर्स रहते हैं. अच्छा अब जैसा डाला वैसे डाल. अच्छा डाले जा रहा. जॉइंट लेके डाल रहा ना. तपा के जॉइंट लेके डाल रहा. సో ఇట్లా లోపల రింగ్ అయితే పెడతారనమాట. ఈ రింగ్ చూస్తున్నారు కదా సపోర్ట్ గురించి ఆ రింగ్ పెడతారంట. సో ఇదైతే మనం చూసినాం కదా జడ టైప్ అన్నది చూస్తున్నారు కదా ఇట్లా అల్లినట్టు డిజైన్ జడ టైప్లో ఇదైతే అయిపోయింది. సో ఇప్పుడు ఈ జిగ్జాగ్ కదా ఈ జిగ్జాగ్ది కూడా ఇప్పుడు ఈ టైప్ అనమాట. సో ఈ టైప్ జిగ్జాగ్ అవుతుందో ఇప్పుడు ఇది మనం బ్యాంగిల్ చేపిస్తున్నాము. సో ఇది కూడా చూడవచ్చు మీరు ఏ విధంగా అన్నిది కూడా వేడి మొత్తం ఇవన్నీ కూడా వేడి ఉన్నప్పుడే చేయాలంట వేడి పైన. జడే టైప్ చూసినాం కదా బ్యాంగిల్ డిజైన్. సో అది అల్లిండు కంప్లీట్గా అల్లిన తర్వాత మళ్ళీ దీనికి కూడా ఇది రౌండ్ చేసి ఇట్లా రింగ్ పెడతారనమాట. రింగ్ పెట్టి సో అది ये भाई ये रिंग लाइट काहे को लगा रही है? ये बेस सपोर्ट के लिए. डैमेज जल्दी नहीं होता है इससे. अच्छा సో బ్యాంగిల్ జల్దీ డ్యామేజ్ కాకుండా సపోర్ట్ గురించి రింగ్ అయితే పెట్టడం జరుగుతుందంట. बन गया है अब ये प्रोसेस कंप्लीट हो गया इसका. अच्छा సో చూస్తున్నారు కదా ఈ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. జడ అన్నాం కదా జడ డిజైన్ బ్యాంగిల్. సో ఇది కంప్లీట్ అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది డిజైన్ చూస్తున్నారు కదా. సో ఈ జిగ్జాగ్ బ్యాంగిల్ ప్రాసెస్ చూస్తున్నారు కదా. एक मिनट इब्राहिम भाई जी ये जो लैक बैंगिल है ना जी ये इसका हिस्ट्री क्या है मालूम है आपको? हिस्ट्री बता सकते हैं इसका आप? हाँ बोलो. हाँ. ये लाख को है ना शुभ मानते हैं हर उसमें मतलब वेटिंग के उसमें वेटिंग शादी के उसमें रहता ना. अच्छा शादी में पहनते लाख को. अच्छा लाख को शुभ मानते मतलब अच्छा रहता है. हाँ दुल्हन के भी इसमें बहुत सटा बनते हैं. పెళ్ళిళ్ళ పండుగలల్లో ఈ వాడతారంట. ఈ లాక్ అనేది ఒక శుభంగా పరిగణిస్తారంట. और सोने के कड़े में बंगारम कड़े में भी लाख भरे जाते हैं. अच्छा సో గోల్డ్ బ్యాంగిల్స్ లో కూడా ఈ లాక్ వేసి చేస్తారంట. भाई इब्राहिम भाई ये कौन सा बना रहे हैं? कौन सा मॉडल? स्क्वायर बैंगल्स बना रहा हूँ सर. स्क्वायर शेप स्क्वायर बैंगिल. ब्राउन एंड वाइट. अच्छा ब्राउन एंड वाइट कलर में स्क्वायर बैंगिल बना रहे जी. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్యాంగిల్స్ కూడా డిఫరెంట్ షేప్స్లో మనం చేయించుకోవచ్చు. ఇంతకుముందు మనం చూసినాం కూడా జడది అదైతే రౌండ్ ఉంది. అండ్ ఇప్పుడు ఒకటి మనం జిగ్జాగ్ది చూసినాము. ఇప్పుడు వచ్చేసి సర్కిల్లో ఇట్లా ఉంటుంది అనమాట. ఈ సర్కిల్ టైప్ బ్యాంగిల్ అయితే ఇప్పుడు చేస్తున్నాడు. సో ఇట్లా డిఫరెంట్గా మనం కలర్స్ కూడా అన్నీ కూడా మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మనకు నచ్చిన కలర్స్ కూడా మనం ఏది చెప్పినా కూడా ఆ కలర్లో అయితే చేసేయడం జరుగుతుంది. ఈ స్క్వేర్ బ్యాంగిల్ అయితే తయారు చేయడం జరుగుతుంది. సో కాపర్ కలర్ వైట్ బ్లాక్ ఈ మూడు కలర్స్తోనైతే ఇక్కడ వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇది पहला बैंगिल का मार्केट है ये हैदराबाद में. पूरा हैदराबाद में మిట్టి కా షేర్ చూస్తున్నారు కదా. మిట్టి కా షేర్ ఇక్కడ ఉంది చూడు. ఇక్కడ కనిపిస్తుందా టైగర్ डिजाइन आना बोले ना. ये ఫస్ట్ ల్యాక్ బ్యాంగిల్స్ మార్కెట్ ఈ మిట్టి కా షేర్ చూస్తున్నారు కదా ఇక్కడనే ఏర్పడ్డదంట. ఇది కుతుబ్ షాహీల పీరియడ్లో నిర్మించిరని చెప్తారు. ఈ స్ట్రీట్ వచ్చేసి యాక్చువల్గా లాడ్ బజార్ పేరు లక్కా పేరు మీద వచ్చిందంట. లక్కా అనే పదం మీద నుంచి. సో ఇది హైదరాబాద్ స్థాపించినప్పుడు ఇక్కడ ఈ బజార్ కూడా ఇక్కడ ఏర్పరచడం జరిగిందంట. అండ్ ఇక్కడ ఏదైతే టైగర్ మీరు చూసినారు కదా
400 years బ్యాక్ ఏదైతే మట్టితో చార్మినార్ కట్టిరో ఆ చార్మినార్ కట్టేటప్పుడు ఈ మిట్టికా షేర్ కూడా నిర్మించారంట, ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. మళ్ళీ దీన్ని వేడి చేసిన తర్వాత ఇట్లా స్క్వేర్ షేప్లోకి అయితే తీసుకొని వస్తారనమాట. ఇవి చూస్తున్నారు కదా ఇట్లా స్క్వేర్ ఏదైతే ఉందో, సో ఇది కూడా ఇప్పుడు అట్లా స్క్వేర్ తీసుకొని వస్తారు మళ్ళీ వేడి చేసి. ఈ లక్క గాజు ఏంటంటే ఇది ఒక మెటీరియల్ వేడి చేసుకుంటేనే చేయాల్సి ఉంటుందంట ప్రాసెస్ మొత్తం కూడా. ఇప్పుడు ఇదంతా వేడి ఉంది, ఇక్కడ మంట పెట్టిరు కదా, సో ఇదంతా వేడి ఉంది. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా వేడిల్నే. ఈవెన్ పెయింటింగ్ కూడా మనం చూసినాం కదా, ఇవన్నీ కూడా ఇది వేడి చేయాలన్నమాట. దానికి పెట్టి వేడి చేసిన తర్వాత ఆ మెటీరియల్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ లక్క గాజులు నేను 3 pairs చేయించిన. 3 pairsకి ఆల్మోస్ట్ 45 minutes అయితే టైం పట్టింది. బాగా చేసిరు, ఫాస్ట్గానే చేసిరు వీళ్ళు, ఎక్కువ డిలే కాకుండా. ఫైనల్గా ఈ స్క్వేర్ షేప్ కూడా బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి, చాలా బాగా వచ్చినాయి, చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ల్యాక్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ చేపించడం జరిగింది మిట్టికా షేర్ మన లాడ్ బజార్ చార్మినార్ దగ్గర. ఇది వచ్చేసి జడ టైప్ అనమాట, అల్లడం ఉంది కదా, అల్లినట్టు జడ అల్లినట్టు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి జిగ్జాగ్ ఉంది, అండ్ ఇది వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉంది. సో ఈ 3 వెరైటీ అయితే చేయించడం జరిగింది మా చిట్టి అండ్ క్యూటీ కోసం అనమాట ఈ బ్యాంగిల్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చార్మినార్ దగ్గర ఈ ల్యాక్ బ్యాంగిల్స్ చాలా ఫేమస్. ఇక్కడ మిట్టికా షేడ్ దగ్గర ఈ ల్యాక్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు వచ్చి నేను తయారు చేయడం జరిగింది. ఇవి వచ్చేసి జడ డిజైన్ అనమాట, ఇవి వచ్చేసి జిగ్జాగ్, ఇది వచ్చేసి స్క్వేర్ షేప్, చాలా బాగున్నాయి. ఇవన్నీ 3 ఈ పేర్స్ చేపించడానికి అయితే ఒక 40 minutes అయితే టైం పట్టింది, ఫాస్ట్గానే చేసేసారు. సో మనము ఇలా కలర్స్ కూడా కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు, చాలా బాగున్నాయి. మీరు కూడా ఇటు చార్మినార్కి వచ్చినప్పుడు ఇక్కడ రండి. ఇది వచ్చేసి కరిష్మా మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ల్యాక్ బ్యాంగిల్స్ అని ఉంది, షాప్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. అంటే ఇదేం ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ ఇక్కడ బాగా చేస్తారని తెలిసి నేను ఇక్కడికి వచ్చి చేపించడం జరిగింది. ఫ్రెండ్స్ చూసినారు కదా, ల్యాక్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ విధంగా కవర్లో పెట్టి మళ్ళీ మనకు ప్యాక్ చేసి బాక్స్లో పెట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ చూసినారు కదా, ఈ ల్యాక్ బ్యాంగిల్స్ మేకింగ్ అండ్ హిస్టరీ కూడా మనం తెలుసుకున్నాం కదా. సో మరి మీరు మీ లవ్డ్ వన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బర్త్డేస్కి కానీ ఇంకెప్పుడైనా గిఫ్ట్ కూడా ఇవ్వండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మరి లేట్ చేయకుండా వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.